శ్రీమతే నమః. అక్బరు, జహంగీరు, ఔరంగజేబు, షాజహాను వీళ్ళ పేర్లు చెప్తే వెంటనే అంటాం, అవును మా పుస్తకాల్లో ఉన్నాయి, అక్బరు పరమత సహనం కలవాడు కదా, రాజపుత్ర స్త్రీలని వివాహం చేసుకున్నాడు అంటూ వాళ్ళ గురించి మనం అలా చదివేసుకుంటూ వెళ్తాం. అలాగే టిప్పు సుల్తాన్ గురించి వచ్చింది అంటే, అవును టిప్పు సుల్తాన్ మన దేవాలయాలు ఎన్నింటినో అతను నిలబెట్టాడు, ఎన్నో దాన ధర్మాలు చేశాడు అంటాం. మన చరిత్రని వక్రీకరించేసి పరాయి మతస్థులను తీసుకొచ్చి మన పుస్తకాల్లో పెట్టేసి వాళ్ళ చరిత్రలనే చదివించేటట్లుగా చేశారు మన వాళ్లే. అదే బప్పా రావల్, రాజా జయచంద్ర, లలితాదిత్యుడు, రాజా జయసింహుడు, ప్రతాప్ సింహుడు, పృథ్వీరాజు వీళ్ళందరి పేర్లు చెప్పామనుకో, వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు అని చెప్పి మన వాళ్ళు అడుగుతారు. ఆ స్థితిలోకి మనము వచ్చేసాం, మన పిల్లల్ని కూడా తీసుకుని వచ్చేసాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న అక్షయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ స్కై ఫోర్సెస్ అని ఒక సినిమా తీస్తున్నారనమాట. 1965లో పాకిస్తాన్ స్థావరాలపై భారతదేశం తీర్చుకున్న ప్రతీకార దాడి గురించి ఆయన ఒక సినిమా తీశారు. అందులో ఆయన వింగ్ కమాండర్ గా నటించారనమాట. అలాగే ఈ అక్షయ్ కుమార్ గారు పృథ్వీరాజ్ గురించి ఒక సినిమా తీశారు, రాణిగంజ్ గురించి ఒక సినిమా తీశారు. ఇలా బయోపిక్స్ ఎన్నో తీస్తూ అసలైన చరిత్ర మనం మన పిల్లలకి చెప్పాలి. అలా చెప్పకపోతే అసలు చరిత్ర మరుగున పడిపోయి అక్బరు, ఔరంగజేబు వీళ్ళనే హీరోలుగా భావిస్తాము. అసలైన చరిత్ర చెప్తేనే మన వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. అందుకే చరిత్రలో ఎవరికీ తెలియని వీరుల గురించి నేను బయోపిక్స్ తీయాలని అనుకుంటున్నాను, వాళ్ళ గురించే నేను చెప్పాలని అనుకుంటున్నానని ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. నిజంగా అది ఎంత బాగా నచ్చిందో. ఇదివరకు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల గురించి మనం కూడా ఖండిస్తూ వీడియో చేశాం. నిజంగా ఆయన అలా మాట్లాడినప్పుడు దాన్ని ఎలా అయితే ఖండించామో, ఇప్పుడు ఈ పుస్తకాలన్నింటినీ మార్చాలి, అసలైన చరిత్రని మనం మన పిల్లలకి తీసుకురావాలని అన్నప్పుడు ఆయన ఎప్రిషియేట్ కూడా చేయాలి కదా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ బుద్ధి మన రాజకీయ నాయకులకి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కి, అలాగే ఇంకా మిగతా సినిమా వాళ్ళకి, ఇంకా ప్రముఖులకి వీళ్ళందరికీ ఉందనుకోండి, వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రయత్నించారని అనుకోండి, అసలైన చరిత్ర బయటికి రాదా? వస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, అసలైన చరిత్ర బయటికి తీసుకొస్తే అసలైన నిజాలు ఎక్కడ తెలిసిపోతాయి అనేది అసలైన నిజాన్ని సమాధి చేసేశారు. ఎంత దౌర్భాగ్యం కాకపోతే తైమూర్ విగ్రహాన్ని మన భారతదేశంలో ప్రతిష్ఠించారు, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మన భారతదేశంలో ప్రతిష్ఠించారు. ఎన్ని విధ్వంసాలు చేశాడు తైమూరు, నరమేధాన్నే కదా సృష్టించేశాడు. మరి ఈ టిప్పు సుల్తాను ఎన్ని దేవాలయాలను కూల్చేశాడు, ఎంతమంది హిందువులని మతం మార్చేశాడు. వీళ్ళందరి విగ్రహాలు మనం మన భారతదేశంలో పెట్టుకుని వాళ్ళ పేర్లతో కొన్ని వీధులను కూడా చెప్తూ వాళ్ళ పేర్లతో కొంతమంది మనుషులకు కూడా పేర్లు పెట్టేసుకుంటున్నాము అంటే వాళ్ళని ఏ విధంగా ఆరాధిస్తున్నాము అనేది ఆలోచించండి. బప్పా రావల్ చరిత్ర తెలుసుకుంటే ఈయన గుహిల రాజవంశస్థుడు అనమాట. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి గిరిజన ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి బప్పా రావల్ని తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఒక ఆయన ఏం చేస్తారు అంటే, బప్పా రావల్కి శివమంత్రాన్ని ఉపదేశించి మన దేశం నుంచి మ్లేచ్చులని తరిమి కొట్టవలసిన బాధ్యత నీదే, నువ్వే చెయ్యాలి అని చెప్పి ఆ చిన్న వయసులో ఆయనకి మనసులో ముద్ర వేస్తారు. దానిని సంకల్పంగా తీసుకుంటారు బప్పా రావల్. ఎలా అయినా సరే మన దేశం నుంచి మ్లేచ్చులని తరిమి కొట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గురు బలం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల, ఆయన చేసిన అనుష్ఠానం వల్ల ఈ బప్పా రావల్కి కూడా శివాజీ మహారాజుకి ఏ విధంగా అయితే భవానీ మాత ఖడ్గాన్ని, డాలుని ఇచ్చారో ఈ బప్పా రావల్కి కూడా భవానీ మాత అలానే ఇచ్చారు. తర్వాత గురువు యొక్క అనుమతి తీసుకుని ఇద్దరు భిల్ల యువకులను తీసుకుని చిత్తూరు రాజ్యానికి వెళ్తారు. అప్పుడు చిత్తూరు రాజ్యాన్ని పరమార రాజవంశస్థులు పరిపాలిస్తున్నారు. ఈ బప్పా రావల్ వాళ్ళ అమ్మగారు కూడా పరమార రాజవంశస్థుల ఆడబడుచు అనమాట. ఎప్పుడైతే బప్పా రావల్ ఆ రాజ్యానికి వెళ్లారో, బప్పా రావల్ గురించి తెలుసుకుని మా ఆడబడుచు కొడుకు అని చెప్పి ఆయన్ని స్వాగతించి సైన్యాధిపతిగా నియమిస్తారు. అలా సైన్యాధిపతిగా నియమించారు కాబట్టి ఆ చిత్తూర్ పరమార రాజవంశస్థుల్లో అక్కడ ఉన్న పనిచేస్తూ ఉంటారు కదా కొంతమంది మంత్రులు, వీళ్ళు వాళ్ళందరికీ కోపం వచ్చిందనమాట. ఈ కుర్రకుంకని సైన్యాధిపతిగా నియమించారా, మేమందరం ఏమైపోవాలి, మా అనుమతి మీరు తీసుకోరా, మేము అవసరం లేదా అంటూ బాహాటంగా సహాయ నిరాకరణను చేస్తూ మేము మీకు సహాయం చేయమని చెప్పేశారు. అదే సమయంలో గవర్నర్ జునాయిద్ ఈ చిత్తూరు రాజవంశం మీదకి దండయాత్రకి వస్తాడు. అలా వచ్చినప్పుడు రాజుకి ఏం చేయాలో తెలియదు.
అక్కడ ఉన్న వాళ్ళందరి సహాయము కోరతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, తెచ్చుకున్నావుగా కుర్ర కుంకని, అతను నీకు సహాయం చేస్తాడులే, మేం మాత్రం నీకు సహాయం చేయమని చెప్పి వాళ్ళు మొండి పట్టుకుని కూర్చున్నారు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఈ బప్పా రావల్ ఎంతో ఆత్మస్థైర్యంతో అమ్మవారిని ప్రార్థించి గురు కటాక్షంతో ఈ జునాయిద్ మీదకి యుద్ధానికి వెళ్తారు. అప్పుడు ఈ జునాయిద్ దగ్గర 30,000 మంది సైన్యం ఉంటే ఈ బప్పా రావల్ దగ్గర 5,000 మంది సైన్యం ఉన్నారు. 5,000 మంది 30,000 మందితో తలపడాలి అంటే మన దగ్గర ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి. అయినా సరే అక్కడ ఎంతో మంది సైన్యం ఉన్నారని చెప్పి భయపడలా. అప్పటికి బప్పా రావల వయస్సు చాలా చిన్నది. అయినా సరే వెళ్ళాడు. ఆ గవర్నర్ తలని తీసేసి అక్కడ ఉన్న వాళ్ళ సైన్యానందరినీ ఓడించి సింధు నది వరకు తరిమి 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 కొట్టాడు, వెనక్కి తిరిగి చూడకుండా. అలా తరిమి కొట్టి తిరిగి మేవాడ్ రాజ్యం వస్తూ రావుల్పిండి అనే చోట రాజ్యాన్ని స్థాపించిన వాడు బప్పా రావల్. ఒంటి చేత్తో అందరినీ ఎదుర్కొన్నాడు. చిన్న వయసులో అన్ని రాజ్యాలని జయించి ఏకఛత్రాధిపత్యంగా అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. ఈ బప్పా రావల్ చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క వెంట్రుక నిలబడుతుంది, రోమాలన్నీ నిక్కబడుచుకుపోతాయి అన్నమాట. అంత అద్భుతమైన చరిత్ర. ఈ చరిత్ర ఎంతమందికి తెలుసు? వీళ్ళ గురించి మన పుస్తకాల్లో ఉన్నాయా? అలాగే లలితాదిత్యుడు, ఆయన ఎంత గొప్ప సేవ చేశారు ఎవరికి తెలుసు? దాహీర్ సేను 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు పరాయి దేశస్తులని మన దేశం మీదకి కన్నెత్తి చూడకుండా చేశారు. చివరికి మనలో వాళ్లే వెన్నుపోటు పొడవటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయాయి. ఇక్కడ కూడా ఈ బప్పా రావల్ ఏదైతే చిత్తూరు రాజవంశానికి వెళ్లారో అక్కడ వాళ్ళు కూడా చేసిందేంటి? మన వాళ్లే కదా మనకు అన్యాయం చేశారు అంటే వాళ్ళ పంతం అక్కడ వాళ్ళకి ముఖ్యం. మన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మన రాజ్యం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి రాజ్యం కంటే కూడా ముఖ్యం వాళ్ళ పంతం. అంత పంతం పట్టినా కూడా ఒక్కడే వెళ్ళి జయించుకుని వచ్చాడు. అలాంటి వీరుల కథలు మనం మన పిల్లలకి చెప్పాలి. అక్షయ్ అదే చేశారు. ఆయన చెప్పిన మాట నాకు ఎంతో బాగా నచ్చింది. మనందరం కూడా మన చరిత్రని మార్చాలి. మన చరిత్ర పుస్తకాల్లో పరాయి వాళ్ళ యొక్క చరిత్రలు తీసేయాలి. తీసివేసి మన దేశం కోసం ఎవరైతే సేవ చేశారో వాళ్ళ చరిత్ర పెట్టాలి అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామో అప్పుడే మన పిల్లలు కూడా బాగుపడతారు. అప్పుడే మన పిల్లలకి కూడా ఆత్మస్థైర్యం అనేది వస్తుంది. మన వాళ్ళు ఎంత గొప్ప హీరోలు అనేది తెలుస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.